తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించుటకు గాను అపోస్తలుగాను విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు అని మొదటి శతాబ్దంలో అపోస్తుడైన పౌలు గారు పలికితే, ఈ శతాబ్దంలో ప్రవీణ్ పగడాల గారి నోట ఈ మాటలు వినటము ఎంతో విశేషకరమండి. నిజమే, నేను సత్యమునే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదని ఆయన ప్రసంగంలో చెప్పుచున్నప్పుడు మరి ఈ జ్ఞానము ఆయనకి ఎలా వచ్చిందని అనుకునే వాళ్ళం వినినప్పుడు. కానీ అపోస్తుడైన పౌలు గారు ఏ విధముగా హతసాక్షి అయ్యి వాక్యాన్ని బోధించాడు, అదే రీతిగా ఈయన కూడా హతసాక్షి అయ్యి వాక్యాన్ని బోధించి మనకు మాదిరిగా నిలిచిన ప్రవీణ్ పగడాల గారికి మరి ఈ సందేశము నేను సమర్పించుకొనిచున్నాను. ఆమేన్.